ఇప్పుడు పిల్లలకి ఇలాగా కస్టడీ ఇస్తారు, అది ఓకే. కానీ మదర్ దగ్గర పెరుగుతారు, లేదంటే ఫాదర్ దగ్గర పెరుగుతారు. వాళ్ళిద్దరు లవ్ సపోర్ట్ వాళ్ళకి దొరకదు కంప్లీట్గా. మెయింటెనెన్స్ అనే పేరుకి వస్తుంది కానీ ఫాదర్ విజిటింగ్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నా కూడా ఫాదర్ కానీ మదర్ కానీ విజిటింగ్ రైట్స్ ఉంటాయి. అవి రెండో వాళ్ళు డినే చేయడానికి వీల్లేదు. సో వీళ్ళు మధ్యన వెళ్ళి చూసుకోవచ్చు. ఇది ఎప్పటి వరకు? 18 years వరకు. ఆఫ్టర్ 18 years మగ పిల్లలు అయితే ఆఫ్టర్ 18 years వాళ్ళు ఎవరి దగ్గరైనా ఉంటారు. వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారా, హాస్టల్లో ఉంటారా, వాళ్ళ ఇష్టం. అప్ టు 18 years వరకు ఇది ఉంటుంది. అది ఆడపిల్లలు అయితే 21 years వరకు. ఇది వరకు అయితే పెళ్ళయ్యే వరకు మదర్ దగ్గర ఫాదర్ దగ్గర ఉండటం అనేది ఉంటుంది. సో ఆ తర్వాత ఇద్దరు వాళ్ళకి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే గొడవలు పిల్లలకి అంటాం. వాళ్ళకి ఏంటంటే అమ్మా నాన్న ఇద్దరు కావాల్సి వస్తుంది. అవును. సో ఇద్దరు ప్రేమలు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కోర్టు కూడా దానికి సంబంధించి ఎలాంటి వివక్ష చూపించదు. కాకపోతే వాళ్ళు పెరగటానికి సంబంధించిన పరిస్థితులు ఎక్కడుంటే బాగుంటుంది అనే విషయం మీదే ఆర్డర్స్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు మేజర్ అయిన తర్వాత వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇద్దరి దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. దాని గురించి కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించదు. కానీ పిల్లలు అంటే మీరు చెప్పినట్టు అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేసుకోవచ్చు, ఇలాంటివి ఉంటాయి. కానీ కొంతమంది వైఫ్లు కావచ్చు, అంటే మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు, వాళ్ళు పట్టించుకోరు కంప్లీట్గా. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో పిల్లలు చాలా సఫర్ అవుతారు. వాళ్ళ ఎమోషనల్ సపోర్ట్ అంతా మిస్ అవుతారు, వాళ్ళ లవ్ మిస్ అవుతారు, కేర్ మిస్ అవుతారు. సో లైఫ్ అంతా వాళ్ళు రిగ్రెట్ తోటి బాధతోటి బ్రతుకుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళు చాలా మిస్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మేడం? సమాజంలో మనం అలాంటి పేరెంట్స్ని పెట్టుకొని మంచి సమాజాన్ని మనం ఎలాగ చేయగలం, పిల్లల్ని ఎలాగ మంచిగా పెంచగలం? మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే పిల్లలకి సంబంధించి ఈరోజు స్కూల్స్ తర్వాత వాళ్ళు ఉండే హాస్టల్స్, అక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎలా పెరుగుతున్నారు, ఎలాంటి విషయాల్లో వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది, అది సరైన పద్ధతిలో వెళ్తుందా, రాంగ్ రూట్లో వెళ్తుందా, ఇవన్నీ చూడాల్సింది స్కూల్లో ఉన్న టీచర్స్, లేదా వాళ్ళు ఏ హాస్టల్లో అయితే ఉంటారో అక్కడ చూడాలి. కానీ ఆ దురదృష్టవశాత్తు ఇవన్నీ కూడా ఈరోజు పిల్లలకు సంబంధించి సరైన మార్గంలో వెళ్ళటానికి అనుకూలంగా కొన్ని లేవని చెప్పాలి మనం. అలా ఉండాలి అంటే ఈరోజు ఎన్జిఓస్, ఎడ్యుకేషన్ సంబంధించి ఈరోజు ఎన్నో ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నాయి. అలాంటి ఎన్జిఓస్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించి ఒక స్క్రూటినీ అనేది జరగాలి. ఎన్జిఓస్ నిజంగా కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా, పిల్లలకి సంబంధించిన ప్రొటెక్షన్ కానివ్వండి, అండర్స్టాండింగ్ లైఫ్ పట్ల సరైన విధంగా కల్పిస్తున్నాయా లేదా, వాళ్ళకి ఇవ్వాల్సిన అవేర్నెస్ వాళ్ళకి ఉందా లేదా, డ్రగ్స్ అనేవి ఈరోజు స్కూల్స్కి ఎంత దగ్గరగా వెళ్తున్నాయో, పిల్లలు ఎంత సర్వనాశనం అవుతున్నారో ఈరోజు గవర్నమెంట్ చూసుకోవాలి. అలాంటి కేర్ కూడా ఈరోజు పబ్లిక్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, పోలీసు వ్యవస్థ, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్కూల్ మేనేజ్మెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా పిల్లల విషయంలో ఉండాలి. ఇవి లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు మన దేశం సక్రమంగా ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ ప్రాపర్గా పెరగాలి, కరెక్ట్ వేలో ఆలోచనలు ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు చూస్తున్నాం మనం, చిన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. లేకపోతే ఈ అట్రాసిటీస్ వాళ్ళ మీద జరుగుతున్నాయి, అటాక్స్ జరుగుతున్నాయి, పిల్లల్ని చంపేయటాలు జరుగుతున్నాయి, సెక్షువల్ అటాక్స్తో పిల్లలు చనిపోవటాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండకూడదు. ఇంకొక జనరేషన్ ఈ ప్రపంచానికి కావాలి, ఊపిరి పోసుకోవాలి, చక్కటి సమాజం మనకు ఉండాలి అంటే వీటన్నిటి విషయాల మీద ప్రభుత్వంతో పాటుగా ఈ ప్రజా సంబంధించి కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళందరూ కలిసి చేయూత ఇవ్వాలి. అంటే పబ్లిక్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మా బాధ్యత, మేము ఈ దేశానికి మా వంతు సహాయం ఎంతవరకు చేయగలుగుతాము అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన పక్క వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. అలా చూసుకోవాలనే స్పృహ ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతిదీ గవర్నమెంటే చూడాలంటే అవ్వదు, కానీ గవర్నమెంట్ చేత పని చేయించగలగాలి. మనము పని చేయాలి, గవర్నమెంట్తో కూడా కలిసి పనిచేయటం అనేది మనం నేర్చుకుంటే మన సమాజం ఒక చక్కటి ఆరోగ్యకరమైన సమాజంగా మారుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈరోజు సమాజం నిద్రపోతుంది.
ఆ, ఎవరికి ఏం జరిగినా మాకేంట్లే అని అనుకుంటుంది. అలా అనుకుంటే ఏమవుతుంది? మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నే అవును. ఒక పెద్ద ప్రశ్నలాగా మన ముందు నిలబడుతుంది. మనం రోజు న్యూస్లోనూ పేపర్స్లోనూ చూస్తున్నాం. అది చూసినప్పుడు బాధపడుతున్నాం కదా. అవును. ఆ బాధ మనకు ఉండకూడదు, మన సమాజం కూడా బాగుండాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగరూకతగా ఉండాలి. దానికి సంబంధించి మనం ఏం చేయాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, వేరే వాళ్ళు కూడా మన వంతు సహాయం మనం వేరే వాళ్ళకి ఎంతవరకు చేయగలుగుతాం, ఇవన్నీ కూడా ఆ ఆలోచనలో ఈ సమాజం వెళ్ళాలి. అలా వెళ్తేనే మనము బాగుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు. అంతే కదా. మనమైతే ఒక్కళ్ళే ఉండలేము ఈ ప్రపంచంలో. అవును. మనతో పాటు చుట్టూ సమాజం కావాలని కోరుకుంటాం. ఆ సమాజంలో జరిగే ప్రతి దాంట్లో మనం పాల్గొనాలని కోరుకుంటాం కదా. సో ఇలాంటి ఆలోచనలు ఉండాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ప్రేక్షకులకి తెలియని చట్టాల గురించి, మహిళలు ఎలా ఆ చట్టాలను ఉపయోగించుకోవాలి, ఎలా మంచి దారిలో వెళ్ళాలి, గవర్నమెంట్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు.